హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి శంకర్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే ముందు రోజు నైట్ బ్లాగ్ అండి. సో రేపైతే ఊరికి బయలుదేరుతున్నామని ట్రైన్లో నేను ఏమేమి తినడానికి ప్రిపరేషన్ చేశాను అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ముందుగా అయితే మరమరాలు వేపి పక్కన పెట్టుకున్నాను, జీడిపప్పు డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను, తర్వాత కరివేపాకు వేపి పక్కన పెట్టుకున్నాను అనమాట. సో మురుగులతో మిక్చర్లా చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి మురుగులు, జీడిపప్పు, పల్లీలు, కరివేపాకు వేసేసి బాగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. మంచిగా మొత్తం కలుపుకొని కొంచెం ఉప్పు, కారం, ఇది సాంబార్ పొడి అండి, అంటే సాంబార్ కారం అనమాట, గుడ్డు కారం అయితే కాదు. దీంతో పాటు నేనేం చేశానంటే కొంచెం పుట్నాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు మిక్స్ చేసి కొంచెం అయితే దీంట్లో కలిపేస్తున్నాను అనమాట. సో డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ కూడా లైట్గా వేసేసుకున్నాను అనమాట. ఈ పొడి వేసుకోవడం వల్ల చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది, నిల్వ కూడా ఉంటుంది అనమాట. సో ఇదైతే ట్రైన్లో స్నాక్స్ లాగా పనికి వస్తుంది కదా. ఇదైతే ప్రిపేర్ చేసుకొని ముందు రోజు నైటే నేనేం చేశానంటే నిమ్మకాయల ప్లేస్లో మామిడికాయలు అయితే తీసుకున్నాను అనమాట. సో అదేమో పండిపోయినట్టు అనిపించింది, కానీ ఎందుకులే అని చెప్పి పక్కన పెట్టేసుకున్నాను. పుల్లగా ఉందా తీయగా ఉందా అని చూసుకుంటున్నాను అనమాట. సో కొంచెం పులుపు అయితే తక్కువగానే అనిపిస్తున్నాయి. సో దీనికి రిమైనింగ్ పులుపు కోసం అయితే నిమ్మకాయలు అయితే కలుపుకోవచ్చు కదా అని చెప్పి ముందుగా అయితే ఈ ఉన్న మామిడికాయలన్నీ పైన పీల్ చేసి అయితే పక్కన పెట్టేసుకొని తురిమేసుకుంటున్నానండి ఇక్కడ. సో కొంతమంది అయితే బ్లెండ్ చేస్తూ ఆపుతూ కూడా చేస్తారు, పేస్ట్ లాగా చేస్తారు, కానీ అదేంటంటే తొందరగా కలవదనమాట. సో అందుకని ఏంటంటే నేను మంచిగా తురిమేసుకుంటున్నాను అనమాట. సో ఎంత ఓపిక ఉందో అంత ఓపిక దాని మీద పెట్టేసి మామిడికాయలు అయితే మంచిగా తురిమేసి పక్కన పెట్టుకొని ఒక బాక్స్లోకి అయితే తీసేసుకున్నానండి. చూడండి, మొత్తం 5 మామిడికాయలు అనమాట. సో 4 నేను తురుముకున్నా, ఒకటి ఏంటంటే పండిపోయింది, బాగా మెత్తగా ఉందన్నమాట. సో ఇది ఒకటి పక్కన పెట్టేసుకొని ఈ వేస్ట్ అంతా బుట్టలో అయితే వేసేసుకుంటున్నాను. సో ఇదంతా మంచిగా సర్దేసుకొని మంచం మీద చేసేదానికి మంచం మీద బెడ్షీట్ మీద పడిపోయింది. సో కింద కూర్చోలేదు, నేను పైన కూర్చునేదానికి బెడ్ అంతా మళ్ళీ శుభ్రం చేసుకోవాల్సి వచ్చింది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి రేపు పులిహోరలో కోసం అని చెప్పి కొత్తిమీర అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ముందు రోజు మనం ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే రేపు ఎర్లీగా లేచి త్వరగా చేసుకోవచ్చు అనమాట. సో జర్నీ ఉంది, అందులోనూ మొదటి శ్రావణ శుక్రవారం అనమాట. సో ఇంకొంచెం పళ్ళు ఎక్కువగా ఉంటాయి కదా. సో అందుకని చెప్పి ఏంటంటే నేను ముందు రోజు ఇవన్నీ చేసి పెట్టేసుకున్నాను అనమాట. కొత్తిమీర ఏంటంటే దద్దోజనంలోకి ప్లస్ కొత్తిమీరలోకి కావాల్సినంత అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా కొంచెం కొత్తిమీర కూడా తురుముకుంటున్నానండి దద్దోజనంలో వేయడానికైతే. సో ఇది కూడా మనకి ఎంతైతే కావాలో అంతైతే చక్కగా తురుముకొని పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. సో చూపిస్తున్న విధంగా అయితే కరివేపాకు, కొత్తిమీర, మామిడికాయ తురుము అనేది తీసి పెట్టుకున్నాను అనమాట. సో ఇంత అయితే కొత్తిమీర చూస్తున్నారు, క్యారెట్ అంతా తురిమేసాను అనమాట. సో ఇదంతా చక్కగా ఒక బాక్స్లో అయితే పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటున్నాను. ఎందుకు అంటే మళ్ళీ బయటే ఉంచామనుకోండి ఖరాబ్ అయిపోతుంది కదా. ఎంత తురిమి ఎంత రెడీ చేసుకున్నా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నెక్స్ట్ డేకి ఏంటంటే బాగా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ చక్కగా బాక్స్లో అయితే పెట్టేసుకొని ఒక పక్కగా పెట్టేసుకొని ఇప్పుడు మొత్తం పక్కన పెట్టుకున్న సామాన్లు అన్నీ ఉన్నాయి కదా. మామిడికాయ తురుముకున్న గిన్నెలు, ప్లేట్స్, ఇది తురుముకున్న పీలర్ టైప్ది, ఇవన్నీ కూడా వాష్ చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం చూస్తున్నారా, చెత్త అంతా ఒక కవర్లోకి అయితే వేసేసుకున్నాను. అంతకుముందే పిల్లలు ఇంకా ట్యూషన్కి వెళ్ళి వచ్చారు కదా. సో వాళ్ళకి ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ కూడా కట్ చేసి ఇచ్చానమాట. సో ఆ వేస్ట్ ఈ వేస్ట్ మొత్తం ఒక కవర్లోకి అయితే తీసేసుకున్నాను. సో ముందే చేసుకుంటే ఏంటంటే రేపటి రోజుకి ఏంటంటే కొంచెం ఫ్రీగా ఉంటుందన్నమాట మనకి. సో స్ట్రెస్ అనేది లేకుండా ఉంటుందన్నమాట. ఎప్పుడు కడిగేసుకుంటూ ఉంటే ఇంకా తొందరగా పని అనేది త్వరగా అయిపోతూ ఉంటుందన్నమాట. సో అక్కడంతా మొత్తం పడిపోయిందనమాట. సో క్యారెట్ అక్కడే పీల్ చేశాను కదా, స్టవ్ మీద కూడా పడిపోయిందనమాట. సో స్టవ్ దగ్గర బండ మొత్తం శుభ్రంగా కడిగేసుకొని ఆ బుట్ట, ఆ ప్లేట్స్ అన్నీ అప్పుడే వాష్ చేసేసుకుంటా ఉంటే రేపు పొద్దునకి ఏం పని లేకుండా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ శుభ్రంగా కడిగేసి ఒక పక్కనైతే పెట్టేసుకొని నెక్స్ట్ ఏంటంటే నేను
మొత్తం ఇంకా కావాల్సినవి ఇంకా నైట్ డిన్నర్ కదంతా మొత్తానికి తినేసామండి. సో తినేసి అయితే అందరం చక్కగా ఇంకా పడుకున్నాం అనమాట. ఇంకా అన్నీ సర్దేసుకొని అయితే పడుకున్నానండి నేను ఇంకా. సో ఇక్కడ ఏంటంటే ఇంకా అన్నీ మొత్తం గ్యాస్ కట్టు మొత్తం క్లీన్ చేసేసుకొని పడుకున్నా. ఇంకా పొద్దున్నే లేచానండి. లేచి ముందైతే బ్రష్ చేసి ఒక పొయ్యి మీద ఏంటంటే పులిహారికి రైస్, ఇంకొక పొయ్యి మీద ఏంటంటే దద్దోజనానికి రైస్ అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాను. చట్నీకి వేపి పక్కన పెట్టుకున్నాను దోశల్లోకి. సో ఇంక ఇక్కడ వచ్చేసి రైస్ అనేది అయిపోయిందండి. ఇలా ఒక క్లాత్లో అయితే వేసుకున్నాను అనమాట. 2 kgs అయితే చేస్తున్నాను. అందుకని చెప్పి వేసి మామిడికాయ అయితే కలిపేశానండి. సో పులుపు సరిపోదు అని చెప్పాను కదా, అందుకని చెప్పి ఇంకొక 5 నిమ్మకాయలు అయితే పట్టినాయి అనమాట. సో పక్కనే మా వారు ఏంటంటే పిండుతూ ఉన్నారు నిమ్మకాయలు. అదన్నీ చక్కగా ఇంకా కలుపుకొని దాంట్లోకి ఉప్పు కూడా కలిపి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఏంటంటే మనం వేడి నూనెను దాంట్లో పసుపు వేసి మరగపెట్టి కలుపుకోవాలన్నమాట. సో ఈ రైస్ చల్లారేలోపు నేనైతే పూజ చేసుకోవడానికి అయితే పూజ గదిలోకి అయితే వెళ్ళిపోయానండి. సో పులిహార దేవుడికి నైవేద్యం పెడదాం అనుకున్నాను. సో మా వారు ఏంటంటే స్నానం చేయలేదండి. సో ఇంకా ఆయన ముట్టుకున్నారు కదా అని చెప్పి నేనైతే పెట్టలేదు. సో ఇంట్లో అయితే పూజ గదంతా అలంకరించుకొని ఇంట్లో దీపం పెట్టుకున్నాను. తర్వాత ఏంటంటే బయట తులసమ్మ వారికి కూడా దీపం పెట్టేసుకున్నానండి. చూస్తున్నారు కదా, తులసమ్మను కూడా పసుపును కుంకుమతో మొత్తం తులసికోటంతా అలంకరించుకొని దీపం అయితే పెట్టుకొని ధూపం వెలిగించుకున్నాను. ఇంకా ప్రసాదానికి వచ్చేసి గ్రేప్స్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ప్రతి శ్రావణ మాసంలో మనకి ఈ శ్రావణ మాసం అనేది ముఖ్యమైన మాసం కదా ఆడవాళ్ళకు. సో ఉన్న 5 వారాల్లో కనీసం ఈ 5 వారాలన్నా మనస్ఫూర్తిగా అమ్మవారిని పూజించండి. అమ్మవారి ఆశీస్సులు అయితే మీకు మెండుగా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడైతే అమ్మవారికి ప్రసాదం పెట్టేసి చూపించేసుకొని దండం అయితే పెట్టుకున్నానండి. ఇక్కడ దండం పెట్టేసుకొని ఇంకా ఇంట్లోకి కూడా వెళ్ళిపోయి దేవుడికైతే దండం పెట్టుకొని కొబ్బరికాయ అయితే తీసుకొచ్చారండి బావ. సో దేవుడికి నైవేద్యంగా కొబ్బరికాయ అయితే కొట్టుకుంటున్నాను అనమాట. సో ప్రసాదం అయితే ఇంకా అవేమీ అవ్వలేదు కదా, సో అందుకని అని చెప్పి దేవుడికైతే దండం పెట్టుకొని కొబ్బరికాయ అయితే కొట్టుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే మేము శ్రావణ శుక్రవారం రోజే ఊరు బయలుదేరుతున్నామండి. సో అందుకే కొంచెం హడావిడిగా అయితే ఉందన్నమాట. సో ఈరోజు మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళలేదు. ఎప్పుడు ఊరు వెళ్ళినా ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత మేము ఊరు వెళ్ళేవాళ్ళం. కానీ ట్రైన్ టికెట్స్ అవన్నీ సో పెందలాడే బయలుదేరాలి. అందుకని చెప్పి ఇంకా ఇంట్లో కూడా దీపం పెట్టుకొని ఊరైతే బయలుదేరామండి. సో ఇక్కడ ఏంటంటే దేవుడికి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం చూపించుకొని హారతి అయితే ఇచ్చేసుకున్నానండి. సో మీరు మొదటి శుక్రవారం ఏం చేశారో కామెంట్ చేయండి. సో నేను ఇంకా మా దండం పెట్టేసుకొని హారతి ఇచ్చి మా వారికి ఆశీర్వదించమని మా వారి చేత అక్షంతలు అయితే ఇచ్చుకున్నానండి. సో ఇంకా అక్కడి నుంచి ఇంకా కిచెన్లోకి వచ్చేసి పులిహోరకి కావాల్సిన పోపు అయితే పెట్టేసుకుంటున్నాను. చూస్తున్నారుగా, రైస్ ఏంటంటే అక్కడ చల్లగా అవుతుంది. ఇక్కడ ఎండుమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. పల్లీలు వేపుకుంటూ ఉన్నానన్నమాట. పల్లీలు ఏంటంటే మాడిపోతాయి కదా, స్టీల్ బాండి కదా, సో తిప్పుతూ ఉండాలన్నమాట. సో అవి ఏంటంటే 2 kgs కాబట్టి దగ్గరగా అవి 1/2 kg పైనే వేసుకున్నానండి పల్లీలు. సో పోపు అనేది అన్నీ విడివిడిగా అన్నీ వేపుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే బాండీలో నూనె కాచి దాంట్లో పసుపు వేసి అయితే కలిపానండి ఫస్ట్. అదేంటంటే మొత్తం మిక్స్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మొత్తం కలిసేలాగా, అంటే ఇంత క్వాంటిటీ అంటే నేను ఎప్పుడూ చేయలేదు. ఇంట్లో వరకు అయితే 2 classes 3 classes అయితే చేస్తాను, కానీ ఇలా 2 kgs అని 3 kgs అనేది నేను ఎప్పుడూ చేయలేదన్నమాట. సో ఇంకా నేను మా వారైతే ఇద్దరం కలిసి కలిపామండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం పెట్టుకున్న పోపు ఉంది కదా, అన్నీ వేసేసుకొని నూనె కూడా సరిపోయిందా లేదా, ఉప్పు పులుపు అన్నీ సరిపోయిందా లేదా అని చూసుకుంటూ ఇద్దరం అయితే కలుపుతున్నాం. టేస్టింగ్ మాత్రం మా వారే చేసి చెప్తారనమాట. ఉప్పు పులుపు మనకైతే తెలియదు. సో ఇంకా అన్నీ చక్కగా వేసుకున్నానండి. పులిహోరకి ఎప్పుడైనా సరే పప్పు దినుసులు అనేది చాలా నిండుగా వేసుకుంటే ఏంటంటే పులిహోర చాలా కమ్మగా టేస్ట్గా రుచిగా ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే ఇద్దరం కలిసి ఎట్టకేలకు 2 kg పులిహోర అయితే చేసామండి. సో లైట్గా పులుపు తగ్గింది అనిపించింది అనమాట. సో ఇంకొంచెం ఉంటే అది కూడా వేసేసి ఇంకా నేను మా వారు అటు ఇటు చక్కగా కదిపేసుకున్నాం. ఇంకా కొంచెం లాస్ట్లో
కొత్తిమీర కూడా కలిపేస్తున్నాను అనమాట. లైట్గా క్యారెట్ వేస్తానంటే మా వారు అన్నారు క్యారెట్ వద్దులే, జర్నీ కదా, ఒకవేళ ఏమన్నా పాడవుతుందేమో అన్నారు. సో ఇంకా అందుకని దాన్ని ఆపేసేసి కొత్తిమీర వరకు కలిపేసుకొని ఇంకా క్యాన్లోకి అయితే తీసేస్తున్నాను అనమాట. క్యాన్ నిండా అయితే పులిహోర అయిందనమాట, 2 kgs. ఈలోగా ఏంటంటే మా బాబాయి, పిన్ని, మా తమ్ముడు అయితే వస్తున్నారనమాట. అందరం ఇక్కడి నుంచే కలిసి వెళ్తాము. ఇంకా అత్తయ్య వాళ్ళు, చిన్నోదిన, అన్నయ్య వీళ్ళందరూ ఏంటంటే మళ్ళీ స్టేషన్లో కలుస్తారనమాట. సో అందరం దగ్గరగా 15 మంది అయితే వెళ్తున్నాం. ఈలోగా మా వారు ఏంటంటే దోశలు వేస్తుంటే పులిహోర దోశ వేయమని చెప్పారు. సో నేనైతే ఇక్కడ చూస్తున్నారుగా దోశ వేసుకొని, దోశ మీద పులిహోర వేసుకొని, దాని మీద లైట్గా కారము, నూనె మంచిగా వేసుకొని తింటే నిజంగా చాలా బాగుందండి. పులిహోర దోశ అనేది ట్రెండ్ అవుతూ ఉంది కదా, నిజంగా చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో అందరం తలోక పులిహోర దోశ అయితే టేస్ట్ చేసామండి. చేసిన తర్వాత ఏంటంటే చిన్నమ్మ ఈలోగా ఫ్రెష్ అయ్యి వచ్చేసి దద్దోజనం కలుపుతుందనమాట. సో అన్నం అంతా చూసుకొని దాంట్లోకి ఎంత పెరుగు పడుతుందో చూసుకుంటూ కలుపుతుందనమాట. సో చూసుకుంటూ కలుపుతూ ఇంకా దాంట్లో ఏంటంటే దానిమ్మ పప్పులు వేసేసింది, ఉప్పు, కొంచెం మిరియాల పొడి వేసింది. ఇంకా ఏంటంటే పోపు అనేది వేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా దీనికి దద్దోజనానికి తాలింపు అంటే కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలే కదా, వాటి వరకు అయితే వేసి పక్కన పెట్టేసుకున్నానండి. చూస్తున్నారుగా ఉప్పు ఇంకొంచెం ఇవి ఉంటాయి కదా దానిమ్మ పప్పులు కలుపుకుంటే నోటికి తగులుతుంటే ఇంకా కమ్మగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే తాలింపు కూడా వేసేసుకుంటుంది చిన్నమ్మ. సో తాలింపు కూడా మొత్తం వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసి లాస్ట్లో ఉన్న మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, క్యారెట్ తురుము కూడా ఉంది కదా, అవి కూడా వేసేసుకొని మిక్స్ చేసుకుంటే దద్దోజనం రెడీ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఇట్లా ఏంటంటే అంతమందికి చక్కగా చేసుకొని వెళ్ళడం నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. సో ఇక్కడ ఏంటంటే అందరం కలిసి ట్రైన్ జర్నీలో కలిసి తింటాం కాబట్టి సరదాగా బాగుంటుంది, అందరితో టైం స్పెండ్ చేసినట్టుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా చేయలేం కదా, అందరితో కలిసి ఉంటే చాలా బాగుంటుంది అనమాట. అందులోనే మేము దగ్గరగా 15 మెంబర్స్ అయితే జర్నీ చేస్తున్నామండి. ట్రైన్ జర్నీలో మా వాళ్ళందరం కలిసి అన్నయ్య, వదిన, అమ్మమ్మలు, అత్త, మామ, చిన్నమ్మ, బాబాయి, తమ్ముడు, మా మరిది వీళ్ళందరం కలిసి అయితే వెళ్తున్నాం అనమాట. మరిది అంటే మా వదిన వాళ్ళ తమ్ముడు అనమాట. సో ఇంకా అయితే అప్పుడు దద్దోజనం చేసేసుకున్నామండి. చిన్నమ్మ ఏంటంటే మొదటిసారి వచ్చింది, అందులో శుక్రవారం పూట మహాలక్ష్మిలాగా వచ్చింది కాబట్టి నేనైతే చీర అయితే పెట్టేశాను. అక్షంతలు వేయించుకొని ఆశీర్వదించారు వాళ్ళు కూడా. ఇంకా అందరం కలిసి అయితే ఇంకా బయలుదేరామన్నమాట ఇంటికాడ నుంచి. వీళ్ళిద్దరు ఏంటంటే ఆటో బుక్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. సో పిల్లలు కూడా రెడీ అయిపోయారు. ఇంక ఇక్కడ నుంచి ఏంటంటే అందరం మూవ్ అయితే స్టేషన్కి అయితే రీచ్ అయ్యామండి. అందరం కలిసి స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఇంకా స్టేషన్కి అయితే వచ్చేసి ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అన్నమాట. సో ట్రైన్ కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం. ట్రైన్లో మేము ఎలా స్పెండ్ చేసాం, ట్రైన్లో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం అనేది నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేసుకుంటాను. ఇదేనండి బ్లాగ్. మీకు నచ్చింది కదా, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటే ఇదిగోండి మా వాళ్ళు కూడా హాయ్ చెప్తున్నారు. సో ఇదేనండి బ్లాగ్. ఇంతవరకు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.